రైట్. Yesterday topic financial market లోపల second one. Already yesterday we discussed money market. Another one is capital market. Second topic name is capital market. Capital market means long term market. Capital market denote long term. Okay. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ లాంగ్ టర్మ్ లోపల వస్తుంది. ఓకేనా. ఏదైనా షేర్ కానీ డిబెంచర్ కానీ అదర్ బాండ్స్ ఏదైనా కొనుక్కుంటే సో దానిపైన ఇన్వెస్ట్ చేస్తే మనకు ఆ డబ్బులు రిటర్న్గా ఆఫ్టర్ 5 years అంటే లాంగ్ టర్మ్ లోపల రావడం జరుగుతుంది. క్యాపిటల్ మార్కెట్ డినోట్ లాంగ్ టర్మ్ క్రెడిట్ మార్కెట్ టు సెల్ ఆఫ్ సెక్యూరిటీ, సెల్ ఆఫ్ కంపెనీస్ సెక్యూరిటీ త్రూ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ డైరెక్ట్లీ. అంటే కంపెనీలకు సంబంధించినటువంటి షేర్లని అమ్మడం లేదంటే కొనడం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉన్నటువంటి మార్కెట్ పేరుంది క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ మీన్స్ లాంగ్ టర్మ్ మార్కెట్. దీని ద్వారా కలెక్ట్ చేసినటువంటి మనీ తోటి ఫిక్స్డ్ అసెట్స్ కొనుక్కోవడం జరుగుతుంది. ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అంటే క్యాపిటల్ మార్కెట్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ తోటి ఫండ్ తోటి ఫైనాన్స్ తోటి కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ ఫిక్స్డ్ అసెట్ పర్చేజ్ చేయడం. ఫిక్స్డ్ క్యాపిటల్, ఫిక్స్డ్ అసెట్ మీన్స్ బిల్డింగ్స్, మోటార్ వ్యాన్, మిషనరీ అండ్ అదర్ ఫిక్స్డ్ టూల్స్ అవిటిని పర్చేజ్ చేయడానికి ఈ క్యాపిటల్ మార్కెట్ ద్వారా కలెక్ట్ చేసిన మనీ ద్వారా యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ మనీని మనం కలెక్ట్ చేయాలి అంటే స్టాక్ మార్కెట్లో లేదంటే ప్రైమరీ మార్కెట్ లోపల షేర్లు లేదంటే డిబెంచర్లు అమ్మడం ద్వారా సెల్ చేయడం ద్వారా కంపెనీ డైరెక్ట్గా మనీని అక్వైర్ చేసుకోవడం సంపాదించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇందులోపల ఇన్వెస్ట్ చేసిరు అంటే ఆ మనీ మనకి డైరెక్ట్గా తొందరలో రాదు, ఇండైరెక్ట్గా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ 5 years తర్వాత రావడం జరుగుతుంది. దీనిపైన లో లిక్విడిటీ, హై లిక్విడిటీ కాదు, లో లిక్విడిటీ. డబ్బులు వస్తాయి కానీ ఆఫ్టర్ 5 years తర్వాత ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి లో లిక్విడిటీ ఉంటుంది. దీన్ని ఎక్కువ ఎవరు కలెక్ట్ చేసుకుంటారు? గవర్నమెంట్ కంపెనీస్ లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ క్యాపిటల్ మార్కెట్ పైన డిపెండ్ అవుతారు. ఓకేనా. క్యాపిటల్ మార్కెట్ పైన ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ గవర్నమెంట్ కంపెనీస్ కానీ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ డిపెండ్ కావడం జరుగుతుంది. ఓకే. క్యాపిటల్ మార్కెట్ అనేది లాంగ్ టర్మ్కి సంబంధించింది కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా సేఫ్ బికాస్ క్యాపిటల్ మార్కెట్ అండర్ కంట్రోల్ సెబీ కంట్రోల్ లోపల క్యాపిటల్ మార్కెట్ ఉండడం జరుగుతుంది. ఓకే. మరి క్యాపిటల్ మార్కెట్ ద్వారా మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే మొబిలైజ్ ఫండ్స్ సర్ప్లస్ ఏరియా టు డిఫిసిట్ ఏరియా. మొబిలైజ్ ఫండ్స్ అంటే మన కంట్రీ ఇన్బ్యాలెన్స్డ్గా డెవలప్ అయింది, బ్యాలెన్స్డ్గా కాకుండా ఇన్బ్యాలెన్స్డ్గా డెవలప్ అయింది. అంటే కొన్ని ఏరియాలు హయ్యర్గా డెవలప్ అయినాయి, కొన్ని ఏరియాలు డెవలప్ కాకుండా అండర్ డెవలప్మెంట్లో ఉన్నాయి. సో హయ్యర్ డెవలప్మెంట్ ఏరియా లోపల ఫండ్స్ ఎక్కువగా ఉంటాయి, లోవర్ డెవలప్మెంట్ ఏరియా లోపల ఫండ్స్ అనేటివి ఉండవు. కాబట్టి ఎక్కడైతే ఫండ్స్ ఎక్కువ ఉన్నాయో ఆ ఫండ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు షేర్లు కానీ డిబెంచర్లు కానీ పర్చేజ్ చేయడం జరుగుతుంది. అలా పర్చేజ్ చేసినటువంటి ఫండ్స్ సేల్స్ ద్వారా మనీని కలెక్ట్ చేసుకున్నటువంటి కంపెనీలు లోయర్ ఏరియా లోపల ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ హయ్యర్ ఏరియా నుంచి లోయర్ ఏరియాకి ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. అలా ట్రాన్స్ఫర్ కావడానికి మనకి క్యాపిటల్ మార్కెట్ హెల్ప్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ ఇది సేవింగ్ హ్యాబిట్ని ఎంకరేజ్ చేస్తుంది. వై? బికాస్ వన్స్ వి ఇన్వెస్ట్, ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనము 5 years తర్వాత మన డబ్బుల్ని మనము విత్ ఇంట్రెస్ట్ విత్ డివిడెండ్ తోటి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక సేవింగ్ హ్యాబిట్ని, ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్ని ఎంకరేజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్ మీన్స్ మనము ఏదో ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మనం ఓనర్ ఆఫ్ ది కంపెనీ కావచ్చు, ఆ కంపెనీకి ఓనర్లం కావచ్చు. ఒక కంపెనీకి ఓనర్ కావాలి అంటే మనకి ఎవరు ఎంకరేజ్ చేస్తారు? క్యాపిటల్ మార్కెట్ ఎంకరేజ్ చేస్తుంది. అంటే మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి ఆ కంపెనీ పైన ఓనర్ అథారిటీ వస్తుంది, మనం ఇన్వెస్టర్ కూడా కావచ్చు. నెక్స్ట్ ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తోటి మనకి ఫ్యూచర్ లోపల విత్ డివిడెండ్ ఆర్ విత్ ప్రాఫిట్ ఆర్ విత్
రిటర్న్స్ తోటి మన డబ్బులు మనకి రావడం జరుగుతుంది. ఇలా ఏ ఏరియాలో అయితే, ఏ కంట్రీలో అయితే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుందో లేదంటే క్యాపిటల్ మార్కెట్ అనేది డెవలప్ అవుతుందో ఆ కంట్రీని మనం డెవలప్డ్ కంట్రీగా ఇండికేట్ చేయవచ్చు. క్యాపిటల్ మార్కెట్ అనేది ఇండికేటెడ్ ఆర్ బారోమీటర్ ఆఫ్ ఏ కంపెనీ డెవలప్మెంట్. ఒక కంపెనీకి సంబంధించిన డెవలప్మెంట్ గురించి క్యాపిటల్ మార్కెట్ మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది గెయినింగ్. కంపెనీకి క్యాపిటల్ తీసుకొచ్చుకోవడానికి ఇది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ హెల్ప్ చేయడానికి ఉన్నటువంటి సిస్టమ్. ఇందులోపల ఏం చేస్తారు అంటే ఇది ఒకటి ఈఐపిఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఈఐపిఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఆన్లైన్ ద్వారా త్రూ ఆన్లైన్ షేర్స్ని కానీ డిబెంచర్స్ కానీ కొనాలి అమ్మాలి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ సెబీ లోపల తన నేమ్ని ఎంటర్ చేసుకుంటుంది. ఈ సెబీ లోపల సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ మీన్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఈ అథారిటీ ద్వారా ఒక కంపెనీ తన నేమ్ను ఎన్రోల్ చేసుకుంటుంది. ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో. అలా స్టాక్ ఎక్స్చేంజ్లో తన నేమ్ ఎన్రోల్ చేసుకొని ఆన్లైన్ ద్వారా త్రూ ఆన్లైన్లో షేర్లను కానీ డిబెంచర్లను కానీ అమ్మేటువంటి సిస్టమ్ని ఈఐపిఓ, ఎలక్ట్రానిక్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, లేదంటే ఆన్లైన్ ట్రేడింగ్. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఆన్లైన్ ద్వారా షేర్లను కొనడం అమ్మడం అనేది ఉంటుంది. ఇది ఒక టాపిక్ దీనికి సంబంధించింది. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ లాంగ్ టర్మ్ మార్కెట్. ఓకే, షేర్లను అమ్మడం ద్వారా డబ్బులను కలెక్ట్ చేసుకుంటుంది. ఈ వచ్చిన డబ్బులతో ఏం చేస్తుంది? ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ వాడుకుంటుంది అంటే కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటిది? మొబిలైజ్ సర్ప్లస్ టు డెఫిసిట్ అంటే ఫండ్స్ అనేవి ఎక్కువ ఉన్నటువంటి ఫండ్స్, ఎక్కువ డబ్బు ఎక్కడ ఉంటుందో ఆ డబ్బు తక్కువ ఉన్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది త్రూ ఇన్వెస్ట్మెంట్ ద్వారా. ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరిని ఏమనొచ్చు? ఇన్వెస్టర్ అంటే ఓనర్ కావడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు క్యాపిటల్ మార్కెటే. నెక్స్ట్, మన దగ్గర సేవింగ్స్ అంటే అన్లెస్ మనీ, యూజ్లెస్ మనీని ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పింది ఎవరు? క్యాపిటల్ మార్కెటే. ఈ క్యాపిటల్ మార్కెట్ అనేది ఎంత డెవలప్ అయితే ఆ కంట్రీని అంత డెవలప్డ్ కంట్రీగా మనం చెప్పుకోవచ్చును. దీస్ ఆర్ ద ఇండికేటర్స్. ఓకే, మనకి క్యాపిటల్ మార్కెట్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్, ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. అంటే ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ మీన్స్ షేర్లని అమ్మడం, షేర్లని పర్చేజ్ చేయడానికి, సెల్లింగ్ చేయడానికి, కొనడానికి ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నమాట. ఓకే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, క్యాపిటల్ మార్కెట్ డినోట్ లాంగ్ టర్మ్ మార్కెట్, వేర్ ఐస్ షేర్లు అమ్మడం. ఓకేనా, ఇక్కడ షేర్లను అమ్మడం, షేర్లు అమ్మితే డబ్బులు కలెక్ట్ చేసుకుంటాం. మరి షేర్లు అమ్మడానికి మనకి ఎలాంటి ప్రాసెస్ ఉంది అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. దట్ మీన్స్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ ఇట్స్ రిలేటెడ్ టు కంపెనీస్. ఓకే, కంపెనీ డైరెక్ట్గా తన షేర్లని ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే సిస్టాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు. అంటే కంపెనీ డైరెక్ట్లీ షేర్స్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఇన్వెస్టర్స్కి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీంట్లో మిడిల్ మెన్గా ఇంటర్మీడియరీస్గా బ్యాంక్స్ కానీ లేదంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉండడం జరుగుతుంది. అంటే కంపెనీ డైరెక్ట్, అంటే మధ్యలో మిడిల్ మెన్ ఉన్నా కానీ నో ప్రాబ్లం, డైరెక్ట్గా కస్టమర్లకి అమ్ముతుంది. అంటే దీంట్లో ఓన్లీ బయ్యింగ్ మాత్రమే ఉంటుంది, సెల్లింగ్ మాత్రమే ఉంటుంది. కంపెనీ సేల్ చేస్తుంది అంతే, అమ్మేస్తుంది. ఆ షేర్ని ఎవరు హోల్డ్ చేసుకుంటారు? ఎవడైతే కొంటాడో వాడిని షేర్ హోల్డర్ అంటారు. అంటే డైరెక్ట్ షేర్ హోల్డర్కి అమ్మేస్తుంది. దిస్ మీన్స్ న్యూ కంపెనీ, న్యూ అంటే కొత్తగా ఏదైతే కంపెనీ మార్కెట్లోకి వచ్చిందో దాని షేర్లను అమ్మడాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు, న్యూ మార్కెట్ అని కూడా అంటారు. అంటే ఫస్ట్ టైం డైరెక్ట్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి అమ్మేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఓన్లీ బయింగ్ సిస్టమ్, కొనడం ఉండదు, అమ్మడం మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ షేర్ ప్రైస్ అంటే ఆ షేర్ వాల్యూ ఎంత ఉంటుంది అని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఏదైతే కంపెనీ ఉంటుందో కంపెనీ షేర్ ప్రైస్ని డిసైడ్ చేస్తుంది, ఎవరు డిసైడ్ చేయలేరు. దెన్ నెక్స్ట్ దీనికి అమ్మడానికి
ప్లేస్ అంటూ ఏమీ లేదు. డైరెక్ట్ నో జియోగ్రాఫికల్ ప్లేస్ త్రూ ఇంటర్నెట్ ఆర్ టెలిఫోన్ ఆర్ టెలెక్స్ ఆర్ డైరెక్ట్ ద కంపెనీస్. ఓకేనా, ఇది డైరెక్ట్ కంపెనీ తన ఇన్ఫర్మేషన్ ప్రమోషన్ అంటే కంపెనీకి సంబంధించినటువంటి ప్రమోషన్ ఎంఓఏ ఈఓఏ ప్రాస్పెక్టస్ అవి ఇష్యూ చేసి ప్రజల దగ్గర నుంచి పీపుల్ దగ్గర నుంచి డబ్బులను కలెక్ట్ చేసుకొని కంపెనీని స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ కమ్స్ అండర్ ది ప్రైమరీ మార్కెట్. సెకండరీ మార్కెట్ మీన్స్ ఎవరైతే కంపెనీ నుంచి షేర్లను పర్చేజ్ చేసిందో వాడు ఆల్రెడీ నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ తీసుకున్న షేర్లను అమ్మడము కొనడం చేస్తుందని సెకండరీ మార్కెట్ అంటారు. సెకండరీ మార్కెట్కి ఇంకొక పేరు స్టాక్ ఎక్స్చేంజ్. ఈ హ్యావ్ వన్ జియోగ్రాఫికల్ ప్లేస్, దానికి ఒక జియోగ్రాఫికల్ ప్లేస్ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా కంపెనీకి ఇన్వెస్ట్మెంట్, ఇది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ప్రైమరీ మార్కెట్ అనేది డైరెక్ట్ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయి, కంపెనీకి వెళ్ళిపోతాయి. కానీ సెకండరీ మార్కెట్లో ఇండైరెక్ట్ గా కంపెనీ పేరు మీద ఉండిపోవడం జరుగుతుంది. ఇందులో బయింగ్ ఉంటుంది, సెల్లింగ్ ఉంటుంది. షేర్లను ఎవ్రీ టైం బై చేసుకోవచ్చు, ఎవ్రీ టైం సెల్ చేసుకోవచ్చు. షేర్లను అమ్మడం కొనడం రెగ్యులర్గా కంటిన్యూస్గా ఉంటుంది. నెక్స్ట్, దీనికి సంబంధించిన షేర్ ప్రైస్ అనేది డిమాండ్ సప్లై పైన డిపెండ్ అయి ఉంటుంది. డిమాండ్, మన కంపెనీకి సంబంధించిన షేర్ వాల్యూ ఇంక్రీజ్ అయింది అనుకోండి, మన షేర్ వాల్యూకి డిమాండ్ ఉన్నట్టు. ఎట్ దట్ టైం వి విల్ సెల్ దెమ్. ఎప్పుడైతే మన కంపెనీకి సంబంధించిన షేర్లు తక్కువగా ఉన్నాయనుకోండి, షేర్ వాల్యూ తగ్గింది అనుకోండి, ఎట్ దట్ టైం వి సెల్ దెమ్. అంటే డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అయ్యి మన షేర్లని అమ్ముకోవడం కానీ లేదంటే సెల్ చేయడం కానీ జరుగుతుంది. దీనికి ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ పేరే స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ అనేది సెకండరీ మార్కెట్గా మనం ట్రీట్ చేయవచ్చు. ఓకేనా, దీనికి వన్ జియోగ్రాఫికల్ ప్లేస్ ఉంటుంది. ఓకేనా, దీస్ ఆర్ ద secondary market. These primary market and secondary market comes under the capital market. Okay, all right. Next we will discuss differences between money market and capital market. Financial market divided into two categories. Number one, money market and capital market. Now I am discuss the differences between money market and capital market. Money market is a short term market. అంటే మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 1 year లోపల మనకు 364 days లోపల రిటర్న్ రావడం జరుగుతుంది. దట్ మీన్స్ షార్ట్ టర్మ్ బిలో 1 year. సెకండ్ వన్, capital market means long term మార్కెట్ ఎబో 5 years. అంటే మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ మనకు రిటర్న్ గా 5 years లోపల రిటర్న్ వస్తుంది విత్ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్. అంటే మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ని కేటగిరీని డివైడ్ చేసుకుంటే మనకు 1 year లోపల మన డబ్బులు మనకు వస్తుందని మనీ మార్కెట్ అనడం జరుగుతుంది. మన డబ్బులు 5 years తర్వాత ఎప్పుడు వస్తుంది దాన్ని లాంగ్ టర్మ్ మార్కెట్ ఆర్ క్యాపిటల్ మార్కెట్ అనడం జరుగుతుంది. సో బిలో 1 year ని షార్ట్ టర్మ్ అంటాం, ఎబో 5 years ని లాంగ్ టర్మ్ అనడం జరుగుతుంది. సెకండ్ వన్, మనీ మార్కెట్ లోపల మేజర్ రోల్ అంటే మనీ మార్కెట్ ని కంట్రోల్ చేయడం కానీ మనీ మార్కెట్ కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ని ప్రింట్ చేయడం కానీ మనీ మార్కెట్ ని కంట్రోల్ చేసేటివి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, GIC General Insurance Corporation, UTI Unit Trust of India. These are the major controlled by money market. Money market ni major control chesedi ivi. Indu lopala financial institutions are bankers like IDBI, ICICI, IFCI ఇలాంటి బ్యాంకులు ఇందు లోపల క్యాపిటల్ మార్కెట్ లోపల మేజర్ రోల్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి మేజర్ రోల్ కండక్ట్ చేస్తాయి. లేదంటే బ్యాంకులు ఎవరైతే కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయో కమర్షియల్ బ్యాంక్స్ ను క్యాపిటల్ మార్కెట్ ని కంట్రోల్ చేయడానికి కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని కంట్రోల్ చేయడానికి ఎల్ఐసి ఇవి ఉన్నాయి. నెక్స్ట్, మనీ మార్కెట్ లోపల మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే లేదంటే మనీ మార్కెట్ ని ఆపరేట్ చేయాలి అంటే we should purchase. మనం ఏ పేపర్ కొనుక్కోవాలి, ట్రెజరీ బిల్ పేపర్ కానీ కమర్షియల్ పేపర్స్ కానీ లేదంటే బ్యాంక్స్ అయితే కాల్ మనీ రూపం లోపల ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకుంటాయి. దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఈ పద్ధతుల ద్వారా
మనీ మార్కెట్ అనేది రన్ కావడం జరుగుతుంది. ట్రెజరీ బిల్ కానీ, కమర్షియల్ పేపర్ కానీ, కాల్ మనీ కానీ, ఈ మార్కెట్ ఇవన్నీ షార్ట్ టర్మ్కి సంబంధించినవి. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే షేర్, డిబెంచర్, బాండ్, ఇవన్నీ లాంగ్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్, లాంగ్ టర్మ్ పేపర్స్. ఓకేనా? లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే నువ్వు షేర్ అయినా కొనుక్కోవచ్చు, డిబెంచర్ అయినా కొనుక్కోవచ్చు, లేదంటే బాండ్ పేపర్లో అయినా ఇన్వెస్ట్ చేయవచ్చు. షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే నువ్వు ట్రెజరీ బిల్ పేపర్ కానీ, కమర్షియల్ పేపర్ కానీ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇందు లోపల 1 year లోపల వస్తుంది ఇన్వెస్ట్మెంట్ అనేది నీకు, అందులో 5 years తర్వాత వస్తుంది. దెన్ నెక్స్ట్ ఇలా కలెక్ట్ చేసిన షార్ట్ టర్మ్ లోపల కలెక్ట్ చేసినటువంటి మనీని వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం యూజ్ చేస్తారు. అంటే డే టు డే యాక్టివిటీ ఆఫ్ బిజినెస్, అంటే బిజినెస్ రన్ కావడానికి ఈ డబ్బుల్ని వాడతారు. ఏ డబ్బుల్ని? మనీ మార్కెట్ ద్వారా కలెక్ట్ చేసిన డబ్బుల్ని వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్, అంటే డే టు డే యాక్టివిటీస్ లైక్ సాలరీ పే చేయడం కానీ, లేదంటే రా మెటీరియల్ పర్చేజ్ చేయడం కానీ, లేదంటే కంపెనీకి సంబంధించినటువంటి నెసెసరీ ఏమైనా ఉంటే వాటిని కొనడం కానీ, రెగ్యులర్ బేసిస్ లోపల స్టేషనరీ కానీ, ప్రింటింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, టెలిఫోన్ బిల్ కానీ, వాటి కోసం అలాంటి రిక్వైర్మెంట్ కోసం ఏ డబ్బులు వాడతారు? మనీ మార్కెట్ ద్వారా కలెక్ట్ చేసిన డబ్బుల్ని వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం ఈ డబ్బులు వాడతారు. దీన్ని దేనికోసం వాడతారు? ఫిక్స్డ్ క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే అసెట్ ను పర్చేజ్ చేయడానికి, అంటే ఆస్తులను కొనుగోలు చేయడానికి వాడే డబ్బులు ఏమంటారు? ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. ఆ ఫిక్స్డ్ క్యాపిటల్ కి సంబంధించిన రిక్వైర్మెంట్ కోసం క్యాపిటల్ మార్కెట్ ద్వారా కలెక్ట్ చేసిన డబ్బుల్ని వాడడం జరుగుతుంది. దట్ మీన్స్ ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. ఓకే? వర్కింగ్ క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్. హై లిక్విడిటీ అంటే మనం పర్చేజ్ చేసినటువంటి ఈ ట్రెజరీ బిల్ కానీ, కమర్షియల్ పేపర్ కానీ, కాల్ మనీ కానీ, ఇలాంటివన్నీ హై లిక్విడిటీ, తొందరగా క్యాష్లోకి కన్వర్ట్ అవుతాయి. ఎన్ క్యాష్ అవుతుంది అంటే డబ్బు రూపంలోకి తొందరగా విత్ ఇన్ 1 year, 1 hour నుంచి స్టార్ట్ అయితే 1 year లోపల మన డబ్బులు మనకు విత్ ఇంట్రెస్ట్ తోటి, విత్ ప్రాఫిట్ తోటి రిటర్న్ రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ తొందరగా రావు. లో లిక్విడిటీ అంటే ఆఫ్టర్ 5 years తర్వాత మన డబ్బులు మనకు వస్తాయి. ఆ షేర్ పేపర్ కానీ, డిబెంచర్ పేపర్ కానీ ఎక్స్చేంజ్ అవుతే ఆఫ్టర్ 5 years తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ మనకు వస్తుంది విత్ ప్రాఫిట్ తోటి. ఓకేనా? ఇది హై లిక్విడిటీ, అది లో లిక్విడిటీ. తొందరగా డబ్బులు వస్తాయి, అత్యంత తొందరగా. హై లిక్విడిటీ, లో లిక్విడిటీ, డబ్బులు కొంచెం లేట్గా వస్తాయి. ఓకే? సేఫ్ అండ్ లో రిస్క్, సేఫ్ అండ్ లో రిస్క్. వై? బికాస్ సేఫ్, మీరు కొన్నది మనీ మార్కెట్లో ఉన్న ట్రెజరీ బిల్ పేపర్ కొన్నారు అనుకోండి. ట్రెజరీ బిల్ పేపర్ ఎవరు ఇష్యూ చేస్తారు? ఆర్బీఐ వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఆర్బీఐ అంటే ఏంటిది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు ఆ పేపర్ని కమిట్ అంటే అది ఈక్వల్ టు కరెన్సీ, కరెన్సీ పేపర్ తోటి ఈక్వల్. అది లాస్ అవ్వడానికి అవకాశమే లేదు. సేఫ్ అండ్ సెక్యూర్, సెక్యూరిటీ కూడా ఉంటుంది మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్. లో రిస్క్, మీకు ఒకవేళ లాస్ వచ్చినా కానీ తక్కువ లాసే వస్తుంది. ఎందుకంటే ట్రెజరీ బిల్ పేపర్ నీకు ఆర్బీఐ వాడే నీకు అమెండ్ కాబట్టి సేఫ్. నెక్స్ట్ లో రిస్క్, తక్కువ నష్టమే ఉంటుంది. ఎందుకంటే అది ఆర్బీఐదే కాబట్టి ఒకవేళ నష్టపోయినా కానీ తక్కువ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసి అన్సేఫ్ అండ్ హై రిస్క్. అంటే సేఫ్ కాదు, రిస్క్ ఎక్కువ అంటుండు. వై? బికాస్ అన్సేఫ్, ద కంపెనీ విల్ ఏ ప్రైవేట్ ప్రాపర్టీ. కంపెనీ అనేది ప్రైవేట్ ప్రాపర్టీ. ప్రైవేట్ ప్రాపర్టీల ద్వారా వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ సేఫ్ కాకపోవచ్చు, బట్ హై రిస్క్, రిస్క్ కూడా ఎక్కువనే ఉంటుంది. లాస్ వస్తే చాలా మొత్తంలో లాస్ కావాల్సి ఉంటుంది. ఓకేనా? హయ్యర్ రిటర్న్స్, హయ్యర్ రిటర్న్స్. వై? బికాస్ ఇందులోపల నువ్వు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ నీకు బిలో 1 year లోపలనే, ఒకటే సంవత్సరం లోపల నీ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ డివిడెండ్ ఆర్ ప్రాఫిట్ ఏదైనా అనేది నీకు తొందర వస్తుంది. కాబట్టి రిటర్న్ అనేది మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి నీకు అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇయర్ లోపల. ఆ ఇన్వెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ మళ్ళీ ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటే నీకు హయ్యర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ హయ్యర్ రిటర్న్స్ రావు. లోవర్ రిటర్న్స్, లోవర్ రిటర్న్, తక్కువ రిటర్న్స్, తక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇందులో తక్కువ ఆదాయం వస్తుందని చెప్పలేం కానీ అవకాశం కంపేర్ టు దిస్ వన్.
బికాస్ ఇది లాంగ్ టర్మ్ కాబట్టి లాంగ్ టర్మ్ లోపల ఏమైనా జరగచ్చు, ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, మేబీ లోవర్ రిటర్న్స్ మేబీ. నెక్స్ట్ పేపర్ హై వాల్యూ. పేపర్ హై వాల్యూ ఇందులో ఉన్నటువంటి పేపర్లు ఉన్నాయి కదా, ట్రెజరీ బిల్ కానీ, కమర్షియల్ పేపర్ కానీ, కాల్ మనీ కానీ, ఈ పేపర్స్ వాల్యూ మినిమం 20,000 నుంచే ఉంటుంది, తక్కువ రూపాయలు ఉండదు. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ పేపర్ల విలువ హైగా ఉంటుంది. అంటే ఈ పేపర్ ఇన్స్ట్రుమెంట్స్ పేపర్స్ వాల్యూ ఎక్కువ ధరతో కూడుకుంటుంది కాబట్టి ట్రెజరీ బిల్ ఎవరు కొనరు. కానీ ఇక్కడ లో ప్రైస్, షేర్ ప్రైస్ అనేది లోగా ఉంటుంది. ఒక షేరు మినిమం స్టార్టింగ్ 10 రూపీస్ నుంచి కూడా ఉంటుంది, డిబెంచర్ మినిమం స్టార్టింగ్ 1000 నుంచి ఉంటుంది. అంటే షేర్ పేపర్ ఒకరు 10 రూపాయల నుంచే ఉంటుంది, అంటే దాని షేర్ పేపర్ విలువ 10 రూపాయలు, డిబెంచర్ 1000 రూపీస్ తోటి స్టార్ట్ అవుతుంది, బాండ్ పేపర్ 5000 తోటి మినిమం స్టార్ట్ అవుతుంది. అంటే వీటితో కంపేర్ చేసుకున్నప్పుడు పేపర్ వాల్యూ, ట్రెజరీ బిల్ పేపర్ వాల్యూ హై ఉంటుంది, షేర్ పేపర్ వాల్యూ లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనీ మార్కెట్ను ఆపరేట్ చేయడానికి మనకి ఫోన్ కానీ, ఇంటర్నెట్ కానీ, లేదంటే సెల్ ఫోన్ కానీ ఉండడం జరుగుతుంది. దీంట్లో మాత్రం బ్రోకర్స్ త్రూ, అంటే మనం షేర్లు కొనాలి అమ్మాలి అంటే మనకు డైరెక్ట్ ఫోన్లో మెసేజ్ వస్తే ఆ ఫోన్ మెసేజ్ పట్టుకొని వెళ్ళి కొనుక్కోవచ్చు, సెల్ ఫోన్ కానీ, టెలిఫోన్ కానీ, మొబైల్. కానీ షేర్లు కొనాలి అంటే మనకి మధ్యలో ఇంటర్మీడియరీస్, బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి మనం ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ దీన్ని మనీ మార్కెట్ మొత్తం అండర్ కంట్రోల్ బై ఆర్బీఐ. ఓకేనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ మార్కెట్ను కంట్రోల్ చేస్తుంది. సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ మార్కెట్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్. నెక్స్ట్ టాపిక్ మనది స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, we will discuss next class. Okay.